నిన్న ఇట్ ఈస్ ఆల్ ఏ పాసింగ్ షో అని ఈరోజు గారు అన్న మాటను మనం చదువుతున్నాం. అంటే ఈరోజు గారు ఒక మాట అన్నారు, ఏమ్మా రాత్రి బాగా ఏడ్చావా అని అడిగారు ఆ అమ్మాయిని. డవానా బ్రౌన్ అడిగారు. అడిగితే నిజమే, ఆవిడ ఏంటంటే ఎంతో కష్టపడి పని చేస్తున్నా కానీ అందులో ఫారినర్స్ ఎవరి చేత కూడా వాళ్ళు మాట పడరు. అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక డబ్బు కోసం కాకుండా సేవ నిమిత్తం వాళ్ళు వచ్చారు బాబా దగ్గరికి. అటువంటి వాళ్ళు రోజు కూడా ఆ బా బా వీళ్ళు ఆ ట్రస్ట్ ఆఫీస్‌లో వాళ్ళందరి చేత మాట పడుతూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకి బాధ కలిగింది. అయితే బావూజీ గారు దీని గురించి నిన్న చెప్పినట్టున్నాను ఈ మాటని. బావూజీ గారు ఒక మాట అంటారు. ఈ ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ గురించి అంటే ఇలాగా ఏమంటారంటే స్పిరిచ్యువల్ ట్రైనింగ్ అని చెప్పేసి అన్నారన్నమాట. ఒకానొక సందర్భంలో 2006లో అనుకుంటాను నాకు తెలిసినంత మట్టుకు ఒక వర్క్‌షాప్ ఒకటి కండక్ట్ చేశారక్కడ మెహరాబాద్‌లో. వర్క్‌షాప్ కండక్ట్ చేసినప్పుడు మెహరాబాద్‌లో ఆ వర్క్‌షాప్‌లో బావూజీ గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ మెహరాబాద్‌లో మీరు ఆహ్, హ్మ్. అంటే బాబాకి సేవ చేయడానికి మెహరాబాద్ వస్తారు మీరందరూ కూడా బాబా సేవ చేయడానికి మెహరాబాద్ వస్తారు. వచ్చినప్పుడు బాబా సేవ చేయడానికొచ్చినప్పుడు ఏవైతే మీరు పరిస్థితులు ఎదుర్కొంటారో, అవి బాబా మీకు కల్పించిన పరిస్థితులుగా మీరు భావించి, వాటిని స్వీకరించాలి అని ఇది బావూజీ గారు చెప్పిన మొట్టమొదటి మాట. అంటే ఇది నేను విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన ఆ రోజు మన ఏ హాస్టల్‌లో చెప్పడం జరిగిందనమాట. సో, ఆ ఏ హాస్టల్‌లో బావూజీ గారు చెప్పిన విషయం నాకింకా బాగా గుర్తుందనమాట అప్పుడు. సో, ఇది బావూజీ గారు చెప్పిన మాట ఈ హాస్టల్‌లో. అంటే మెహరాబాద్ మనం వచ్చినప్పుడు బాబా బాబాని చూడడానికొచ్చాం. ఆ సమయంలో మనకెలాంటి అనుభవాలు ఎదురైనా అది బాబా కల్పించిన అనుభవాలుగానే భావించాలట అది. అది మంచా, చెడా అనేది అదంతా వేరే విషయం అదంతా. అంటే అది బాబాయే ఇస్తున్నారు ఆ రకమైన అనుభవాలు. ముఖ్యంగా వీళ్ళకి ఎవరు ఈ ఆధ్యాత్మిక అభిలాషలకందరికీ కూడా ఎవరైతే అభిలషిస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ముఖ్యంగా ఈ సాధకులందరికీ కూడా ఆయనిచ్చిన మొట్టమొదటి ఆ ఇన్ఫర్మేషన్ మేమందరం కూడా మండలి వాళ్ళు కాదు, ఆఫీస్‌లో కాదు. అంటే మెహరాబాద్ ట్రస్ట్ ఆఫీస్‌లోనో, లోవర్ మెహరాబాద్‌లోనో, మెహరాజాద్‌లోనో అనేక మంది అనేక మాటలు అంటూ ఉంటారు. అంటున్నప్పుడు ఆ మాటల్ని బాబా యొక్క మాటలుగానే పరిగణించాలి తప్ప, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అది మీరు ఆ బాధని అప్పటికప్పుడు వదిలేయాలన్నారు. ఇరుచి గారు గూడా అదే మాట అంటున్నారనమాట నిన్న. అంటే ఇరుచి గారి మాట చూసిన తర్వాత నాకిది గుర్తొచ్చింది. ఇదే విధంగా మేర్నాథ్ కల్చూరి గారు కూడా ఒకసారి నాతో అంటే మేము వ్యక్తిగతంగా మాట్లాడుకుంటూ ఉంటే ఇలాగా చెప్పడం జరిగింది. ఇక్కడ బహుశా అది మురాదాబాద్‌లో అనుకుంటాను. మురాదాబాద్‌లోనో, హరిద్వార్‌లో ఆయన ఎక్కడో మాతో మాట్లాడారనమాట. ఇది గుర్తులేదు ప్లేస్. సో, ఆ సమయంలో ఆయన మాట్లాడిన ముఖ్యంగా మాట్లాడిన మాటేంటంటే, "మీరు మెహరాబాద్ వస్తారు. మెహరాబాద్‌లో నివసించడానికొస్తున్నారు. మీరు నివాస స్థానం మెహరాబాద్‌ని మీ నివాస స్థానంగా ఏర్పరచుకున్న నాడు అక్కడ ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీరు బాబా ఇచ్చిన అంశంగానే పరిగణించాలి తప్ప అన్నింటికి సిద్ధమై రండి. అంటే తిట్లకు తిట్టించుకోవడానికి, కొట్టించుకోవడానికి, తి ఆ తర్వాత పొగిడించుకోవడానికి, ఆ తర్వాత తిట్టడానికి అన్నింటికి సిద్ధమై రావాలట మెహరాబాద్ వచ్చినప్పుడు ఆయన అన్న మాట అన్నమాట. ఆయన అన్నారు. ప్రతి ఒక్కటి కూడా మనం భరించాల్సిన అంశమే అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నేను బావూజీ గారిది 2006లో విన్నాను. ఇదేమో 2024లో విన్నాను నేనిది. మేనాథ్ గారి దగ్గర లాస్ట్ ఇయర్. సో, ఇది అన్నమాట. ఇద్దరు సేమ్ ఆల్‌మోస్ట్ 2 ఒకే రకమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇరుచి గారు కూడా అదే విషయం అంటున్నారు. అమ్మా నువ్వు ఏడుస్తూ ఉన్నావు. ఏడుస్తూ ఉన్నప్పుడు నువ్వు నాకు కూడా ఇలాంటి సందర్భాలు ఏర్పడ్డాయి. నేనేం అతీతుడినేం కాదు. నేను అనేక సార్లు ఏడ్చాను. కానీ ఒక్కొక్కసారి ఎందుకు ఏడ్చేవాడినంటే గొప్ప గొప్ప వ్యక్తుల కథలు వింటూ ఉంటే నాకు ఏడుపొచ్చేది అని అన్నారనమాట ఆయన. గొప్ప గొప్ప వ్యక్తుల కథలు వింటూ ఉంటే నాకు ఏడుపొచ్చేది సుమా అని అంటూ ఉండేవారనమాట. ఇరుచి గారు అన్నారనమాట. ఆ విధంగా ఏడుపొచ్చేది టైంకి. అదే విధంగా అదే విధంగా ఆయన నిరుచ్ గారు అంటారేంటంటే, ఒక్కసారి అంటే నీకు ఏదైనా, ఎవరైనా నీకు బాధ పెట్టినా గానీ, నువ్వు ఎవరికైనా నీకు అంటే నీకేదైనా భావోద్రేకం కలిగినప్పుడు వెచ్చని కన్నీళ్లు నీకు కారుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఏ కన్నీరైతే
నీకు తెలియకుండా చల్లని కన్నీరు అన్నారు ఆయన వాటిని. అంటే ఏ కన్నీరైతే అంటే నువ్వు అది బాధ వల్ల కాకుండా, దుఃఖం వల్ల కాకుండా, మరే ఇతర కారణం వల్ల కాకుండా నీకు ఏ కన్నీరైతే వస్తుందో ఆ కన్నీరు ఆయన గుర్తిస్తాడట. బాబా గుర్తిస్తాడు అంటున్నారు. ఆ కన్నీరుని గుర్తిస్తాడు. సో ఎప్పుడైనా నీకంటే నువ్వు బాగా బాధపడినప్పుడు నీకు కన్నీరు వస్తుంది, దుఃఖపడినప్పుడు కూడా కన్నీరు వస్తుంది. సో ఇవి జీవితంలో భాగమే. అయితే ఆ ఏ కన్నీరైతే ఆ విధంగా ఆ విధంగా ఏ విధమైన భావోద్రేకం లేకుండా ఏ కన్నీటి చుక్కలైతే నీ కళ్ళంబడ కారుతాయో ఆ కన్నీటి చుక్కలు ప్రైస్లెస్ పర్ల్ అన్నారు ఆయన. ప్రైస్లెస్ అంటే విలువ కట్టలేని ముత్యాలటవన్నీ కూడా. ఆ కన్నీటి ముత్యాలటవన్నీ. ఆ కన్నీటి ముత్యాలకి విలువ కట్టలేముట ఆ కన్నీటికి. ఎందుకంటే ఆ పరమాత్ముణ్ణి తలుచుకున్న నాడు. అందుకనే మీరు చూడండి, బాబాని చూసిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నారో తెలియదు. వాళ్ళల్లో ధారాపాతంగా ఆ కన్నీరు కారిపోతూ ఉంటుందన్నమాట. దానికి బాబా మనం ఒకసారి చెప్పుకున్నాం. అంటే ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమని భరించడం వాళ్ళకి, ఇంకా ఆ ప్రేమని వాళ్ళని యాక్సెప్ట్ చేయడం వాళ్ళకి తెలియట్లేదు అనమాట. ఆ ప్రేమని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి అంటే, ఏ విధంగా ఆయన యొక్క ప్రేమని వాళ్ళు ఆ స్వీకరించగలిగే తాహత్తు వాళ్ళకి లేదుట. అందుకనే ఆ కన్నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళమ్మడని ఆయన రుచి గారు చెప్పిన మాట అది కూడా. అయితే నేను ఈ మాట చదువుకుంటున్నప్పుడు ఆయన బాబా ఒకసారి ఏడ్చారు అని మనం ఇక్కడ దాకా చదువుకున్నాను నేను. డిడ్ యు నో దట్ ఐ సా బాబా క్రై? ఈ రుచి గారు చెప్తున్నారు, మీకు తెలుసా నేను బాబా కన్నీళ్లు పెట్టడం ఒకసారి చూశాను అని అన్నారనమాట. అంటూ ఇప్పుడు వెన్ గుస్తాజీ డైడ్, గుస్తాజీ ఆయన చనిపోయినప్పుడు బాబా కన్నీళ్లు పెట్టారట. ఎందుకు పెట్టారు అని అంటే, when Gustaji died, Baba eyes filled with tears. He started to remember him very endearingly, how he had been handed down from one perfect master to the next. First, he was with Sai Baba. Then Sai Baba handed him over to Pasni Maharaj, who passed him to Merwan. And Gustaji used to keep night watch over Babajan. అయితే చూడండి, అంటే గుస్తాజీ ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు బాబా కన్నీరు కార్చారు. ఎందుకు కార్చారు? ఆయన ఎప్పుడూ కూడా మెహర్ బాబాని మెహర్ బాబా గుస్తాజీని గుర్తుపెట్టుకునేవారట. అంటే ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండేవారట. అంటే ఏ విధంగా తలుచుకునేవారు? చాలా ఎండీరింగ్లీ. అంటే మనం ఎండీరింగ్ అంటే చాలా అంటే ప్రియంగా, అంటే చాలా ప్రీతిగా తలుచుకునేవారు అనమాట. చాలా ఇష్టంగా తలుచుకునేవారు ఆ గుస్తాజీని ఆయన. ఆ ఎండీరింగ్లీ గా ఆయన ఎప్పుడైతే ఆ ఇష్టంగా తలుచుకునేవారు, ఏమిటి తలుచుకునేవారు? అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏ విధంగా తలుచుకునేవారంటే, ఆ గుస్తాజీ ఒక సద్గురువు దగ్గర నుంచి ఇంకో సద్గురువు దగ్గరికి ఆయన ఆయన ఒక్కొక్క సద్గురువు నుంచి ఇంకో సద్గురువు దగ్గరికి అలాగా ఆయన ఏ విధంగా అయితే మనకి వారసత్వం, మనకి ఏ విధంగా ఆస్తిని సంక్రమిస్తుందో అలాగా ఒక సద్గురువు దగ్గర నుంచి ఇంకో సద్గురువు దగ్గరికి ఆయన సంక్రమించేటట్టు జరిగిందనమాట. ఆయన సంక్రమణ జరిగిందనమాట, గుస్తాజీ యొక్క సంక్రమణ. సో దాంతో ఈయన అండం ఏంటంటే, ఇరూష్ గారు అండం ఏంటంటే, ఒక సద్గురువు దగ్గర నుంచి ఇంకో సద్గురువుకి గుస్తాజీ అందజేయబడినప్పుడు ముఖ్యంగా మొదట సాయిబాబా గారి దగ్గర ఉండేవాడు ఆయన. ఆ సాయిబాబా గారి దగ్గర నుంచి ఉపాసిని మహారాజ్ దగ్గరికి పంపించారు. ఉపాసిని మహారాజ్ ఏం చేశారు? మెహర్వాన్కి అప్పచెప్పారు, అంటే బాబాకి అప్పచెప్పారు. బాబా ఏం చేశారు? ఆయనను మళ్ళీ ఇంకొక సద్గురువు యొక్క సేవలో వినియోగించాడు ఆయన, మెహర్ బాబా. అంతే కదా, పూనాలో గుస్తాజీ బాబాజాన్ యొక్క సేవలో వినియోగించారు బాబా. ఆయన అంటే ఈ విధంగా ఒక సద్గురువు దగ్గర నుంచి ఇంకో సద్గురువు యొక్క సేవకై ఆయన వినియోగింపబడ్డాడు. ఆయన పోయినప్పుడు, అంటే ఆయన తన శరీరాన్ని వదిలేసినప్పుడు బాబా కన్నీరు కార్చారు అతన్ని ప్రీతిగా తలుచుకుని. అంటూ Ustadji used to keep night watch over Babajan. She used to sit on this metal manhole cover on the roadway, and in the very early years, Baba told us that he would sometimes from the toddy shop and see her. అయితే
ఇక్కడ బాబా ఏం చేశారంటే, బాబా ఏం చేశారట గుస్తాజీ, ఆ ఉపాసిని మహారాజ్ దగ్గర నుంచి వచ్చేసారు. అంటే మొట్టమొదట ఉపాసిని మహారాజ్ ఈయన సాయిబాబా దగ్గర ఉండేవారు. ఏది మన గుస్తాజీ గారు సాయిబాబా గారి దగ్గర ఆయన సేవ చేసిన తర్వాత, సాయిబాబా గారి దగ్గర నుంచి గుస్తాజీ గారిని ఆయన మెహర్ బాబాకి అది ఉపాసిని మహారాజ్ గారికి అప్పగించారు. సాయిబాబా వెళ్ళమన్నారు ఉపాసిని మహారాజ్ దగ్గరికి. ఉపాసిని మహారాజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సాయిబాబా అక్కడ ఉపాసిని మహారాజ్ ఏం చేశారంటే, కొంతకాలం అయిన తర్వాత ఇంకా నువ్వు వెళ్ళి మీ ఆ మేర్వాన్ దగ్గర నువ్వు ఉండు అని చెప్పేసి ఆయనను పంపించారు. పంపించిన తర్వాత ఈ గుస్తాజీని మెహర్ బాబా ఏం చేశారంటే, బాబాకి ఆ సమయంలో ఒక కళ్ళు దుకాణం ఉండేది. ఆ కళ్ళు దుకాణంలో ఈయన పని చేస్తూ ఉండేవారు గుస్తాజీ. పని చేస్తూ అక్కడి నుంచి సాయంత్రం పూట అంటే ఎప్పుడైతే ఆ దుకాణంలో ఈ సమయం అయిపోయిందో, ఆ సమయం అయిపోయిన తర్వాత గుస్తాజీని ఏం చేసేవారంటే, డైరెక్ట్ గా అక్కడ దాని పేరేంటి మన ఈ బాబాజాన్ ఎక్కడైతే ఆ కంటోన్మెంట్ ఏరియా, సారీ నాకు సడన్ గా ఆ ఏరియాని మర్చిపోయాను. ఆ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న బాబాజాన్ ఆవిడ ఒక మ్యాన్ హోల్ మీద కూర్చునేది, మోరీ మీద కూర్చునేది అనమాట. ఆ మోరీ దగ్గర కూర్చునేది. అక్కడికి పంపించేవారు. అక్కడికి పంపిస్తే బాబా దగ్గర నుంచి వచ్చారని గుస్తాజీని చాలా ప్రేమగా చూసేది. ఎవరు? ఆవిడ బాబాజాన్. ఆ సమయంలో జరిగిన కథని ఈయన చెప్తున్నారు. అందరికీ తెలిసిన కథ ఇది. అది రుచి గారు చెప్తున్న కథ అన్నమాట. అయితే ఒక్కసారి అయితే he would come sometimes from the toddy shop and see her. He would scratch her back throughout the night and Gustaji would be there. It happened that one night it was very cold and Baba told Gustaji to buy a night cotton mattress for Babajan to sit on it. Gustaji feared that Babajan would never accept it from him, so Merwan said, "Tell her I sent it." అయితే బాబా ఏం చేసేవారంటే అక్కడ ఆవిడ మోరి మీద కూర్చునేరు. ఆవిడ ఆ చెట్టు కింద, చెట్టు ఉండేది, ఆ చెట్టు కొంచెం దూరంలో మీరు చూడవచ్చు. ఇప్పటికీ ఆ మోరి ఉంది. మరి ఉందో లేదో నేను ఈ మధ్య గమనించలేదు. నేను లాస్ట్ టైం ఎప్పుడో చూసినట్టు నాకు తెలుసు, నాకు అది. కానీ అది అక్కడే ఉంది. కానీ అది గమనించలేదు నేను పెద్దగా. తర్వాత కాలంలో నేను గమనించలేదు, రెండోసారి మూడోసారి వెళ్ళినప్పుడు. ఇంకా సో ఈ అక్కడ కూర్చున్నప్పుడు బాబా ఏం చేసేవారంటే, గుస్తాజీ బాబా ఆ కళ్ళు దుకాణంలో పనిచేసి వాళ్ళు మెల్లిగా ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? మన బాబాజాన్ దగ్గరికి వచ్చేవారు. బాబాజాన్ యొక్క వీపు బాబా పట్టేవారు. చూడండి, ఆయన మొత్తం వీపు పట్టేవారు అనమాట. ఆవిడకి అంటే ఆ వీపు నొప్పులు ఉన్నాయో మరి ఏమిటో అన్నట్టు బాబా పట్టేవారు. నొప్పులు వస్తే చూడండి, మనం వీపు పడతాం. ఆ విధంగా ఆ మసాజ్ లాగా పట్టేవారు అన్నమాట. బాబా ఎప్పుడు కూడా బాబాజాన్ వెనకాతల వీపు పట్టేవారు. అలాగే గుస్తాజీ పక్కన ఉండేవారు. ఆయన అలా రోజు బాబా వచ్చి ఆయనకి కొన్ని గంటల పాటు, ఒక్కొక్కసారి వేళ్ళు నొప్పి పుడుతున్నా కూడా ఎర్రగా అయిపోయేట. బాబా ఒకసారి చెప్పారు, ఎర్రగా అయిపోయినా కానీ ఆయన ఎప్పుడూ కూడా నేను వెళ్ళిపోతాను, నా చేతులు నొప్పులు వస్తున్నాయని అనలేదు. ఆవిడ వెళ్ళమనేదాకా ఆయన అలా వీపు పడుతూనే ఉండేవారు. ఆ విధంగా బాబా అక్కడ ఉన్నప్పుడు బాబా ఒకసారి ఆవిడ ఆ చల్లగాలికి కూర్చునేది. పొద్దున్న సాయంత్రం అక్కడే కూర్చునేది ఆవిడ. కూర్చునేసరికి బాబా ఏం చేశారంటే, దాంట్లో బాబా ఏం చేశారంటే వాళ్ళని గుస్తాజీని, బాబు నువ్వు వెళ్ళి ఆవిడకొక దాన్ని పరుపును ఒకటి కొనివ్వు అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. పరుపుని కొనివ్వమన్నారు బాబా, ఒక పరుపుని. ఆ రోజుల్లో పత్తి వచ్చేది, పత్తి పరుపులు వచ్చేవి అనమాట. పత్తి ఉండేది, ఇప్పటికీ దొరుకుతాయి మనకు చూస్తే. ఈ పత్తి పరుపులు ఉండేవి ఆ రోజుల్లో. ఆ పత్తి పరుపులు బాగా లావుగా పెద్దగా ఉన్న పత్తి పరుపు, అంటే క్వీన్ సైజ్, అంటే ఆల్మోస్ట్ ఆ మ్యాట్రస్ ఒక 7 అడుగులు ఇంటూ 5 అడుగులు ఉండేదన్నమాట అది. అలాంటి మ్యాట్రస్ ఒకటి కొనిచ్చారు. బాబా కొన్నారు బాబాజాన్ కోసం. అది కొంచెం అది కొన్నారు. కొనిన తర్వాత అది గుస్తాజీ అన్నారు, నువ్వు వెళ్ళి బాబాజాన్కి ఇవ్వమని చెప్పారు బాబా. అంటే అప్పుడు గుస్తాజీ అన్నారు, నేను ఇస్తే తీసుకోదేమో అని అన్నారు ఆవిడ. అనేసరికి లేదు నేను ఇచ్చానని చెప్పన్నారు, మెహర్వాన్ ఇచ్చానని చెప్పేసరికి ఆయన అలాగే అని తీసుకెళ్ళాడు. ఫైనలీ ద క్వశ్చన్ వాస్ మేడ్
and Gustaji gave it to Babajan, saying that Meherwan has sent it. And because it is from Meherwan, she sat on it for few nights. Then one day she shifted to another spot. Meanwhile, the weather changed and it started pouring. Run back and get the mattress before someone takes it, Babajan ordered Gustaji. It is from my Meherwan, so poor Gustaji has to carry the soaking wet mattress on his head. And you can imagine just how heavy it must have been. Bama remarked, what a companion he has been to me from the very beginning. He has served me the best. ఆయన అంటున్నారనమాట. ఆ బాబాజానికి ఇచ్చిన ఆ మ్యాట్రస్ ఆవిడ కొద్ది రోజులు ఇంకా మెహర్వాన్ పంపించాడని చెప్పనేసరికి ఆయన అలాగే చెప్పాడు గుస్తాజీ. బాబాజాన్ ఆ పరుపున ఆవిడ స్వీకరించింది. కొన్ని రాత్రులు ఆ మెహర్వాన్ పంపించాడు కాబట్టి ఆ పరుపు మీద బాబాజాన్ పడుకున్నారు. పడుకున్న తర్వాత ఒక రోజు ఏం చేశారంటే ఈ మోరీ దగ్గర నుంచి అక్కడే ఇదంతా జరుగుతుంది, అక్కడే ఆ ప్రాంతంలోనే ఆ దగ్గరే అనమాట. ఒక చోట వేప చెట్టుకి సుమారుగా ఒక 50 అడుగుల దూరంలో ఈ మోరీ ఉంటుంది. దానికి ఇంకో 50 అడుగుల దూరంలో ఒక చిన్న అరుగు లాంటి ప్రదేశం ఉండేది అక్కడ. అది అంటే యాక్చువల్లీ మనకి ఆ పూనా హిస్టరీ విత్ బాబా మనం చదివితే పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అనమాట. దాంట్లో అంటే అవన్నీ మనం వెళ్ళి వెతుక్కోవాలి ఆ ఏరియాలో. సో అది యాక్చువల్లీ అరుగు లాంటి ప్రదేశంలో ఆవిడ ప్లేస్ మారుతున్నారు అనమాట. ఇక్కడ ఆ ప్లేస్ మారుతూ ఉంటే పద మెహర్వాన్ ఇచ్చాడు కదా, దాన్ని ఎలా వదిలేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆవిడ ఆ మ్యాట్రస్ ని కూడా రమ్మంది. ఆ రోజే ఆవిడ వర్షం పడింది అనమాట, బాగా వర్షం పడింది. ఆవిడ ఏమందంటే వద్దు, ఆ పరుపు తడిసిపోతుంది, మెహర్వాన్ ఇచ్చిన పరుపు అది ముందు, అందులో మెహర్వాన్ ఇచ్చింది, అది తీసుకురా అని చెప్పింది ఆవిడ. మొత్తానికి గుస్తాజీ ఏం చేశాడంటే గబాలని వర్షం వస్తూ ఉంటే వెళ్ళి చూసేసరికి పరుపు తడిసిపోయింది. కానీ గురువు గారి ఆజ్ఞ మేరకు నెత్తి మీద పరుపు పెట్టుకున్నాడు. మీరు ఒక్క విషయం మనం ఇక్కడ ఊహించుకోండి, మామూలు పరుపుకి ఆ బాగా తడిసిపోయిన పరుపుకి ఎలా ఉంటుంది అంటే మామూలు పరుపే బరువుగా ఉంటుంది, కొంచెం పత్తి పరుపు కొంచెం బరువు. దాన్ని తడిసిపోతే పత్తి లోపల ఉన్న పత్తి తాలూకు దాని బరువు సుమారుగా ఇంకో 3 ఇంతల నుంచి 4 ఇంతలు పెరిగిపోతుంది అనమాట. అంటే పరుపు 1 కేజీ ఉంటే అది 3-4 కేజీలు ఉంటుంది అనమాట అది తడిస్తే. ఆ పరుపుని పాపం నెత్తి మీద పెట్టుకుని ఆవిడ ఊరంతా తిప్పింది ఈయనని. ఆయన మొయ్యలేక మెడలు పాపం వాచిపోయానమాట ఆయనకి. ఆయన మెడ వాచిపోయింది గుస్తాజీకి. బాబా ఆయన మెడ పట్టాల్సి వచ్చింది అనమాట మర్నాడు. ఆ గుస్తాజీ అంటాడు, నువ్వు ఇలాంటి పనులే చెప్తావు నాకని చెప్పేసి ఎప్పుడూ అంటాడు. ఈ రుచి గారు మొన్న ఒక మాట అన్నారు చూసారా, మన అందరికన్నా ఎక్కువగా బాబాకి ఎవరి పని నచ్చేది అంటే గుస్తాజీ పని అని అన్నారు. కారణం ఏంటి అంటే కారణం ఏంటంటే అతను ఏ పని చేసేవాడు కాట, అదే అన్నిటికన్నా గొప్ప పంట. అది గుస్తాజీ చేసేవాడు, అందులోనూ ఆయన మౌనంగా ఉండేవాడు, అసలు ఏం మాట్లాడేవాడు కాదు, ఏ పని చేసేవాడు కాదు. ఆ విధంగా ఆయన అలా మాట్లాడకుండా మౌనంగా ఉండడమే అన్నిటికన్నా అతి గొప్ప పనిని బాబా ఆయన చేసే పనిని చాలా ఇష్టపడ్డారు కూడా. సో ఈ విధంగా గుస్తాజీ ఆ విధంగా చేసేసరికి సో అప్పుడు బాబా తలుచుకున్నారు, వాట్ ఏ కంపానియన్ హీ వాస్, అంటే అతను ఎంత మంచి సహచరుడు నాకు. ఆయన మొదటి నుంచి ఆది నుంచి నాకు ఎంత మంచి సహచరుడు. హీ హ్యాడ్ సర్వ్డ్ మీ ద బెస్ట్. ఆయన అందరిలోకి నాకు ఎక్కువ సేవ చేశాడు, అంటే ఉత్తమమైన సేవ చేశాడు నాకు అని చెప్పేసి బాబా అంటున్నారు. ఐ ఆల్వేస్ క్యారీడ్ ఎ హ్యాండ్ కర్చీఫ్ విత్ మీ అండ్ బాబా ఆస్క్డ్ ఫర్ ఇట్. I gave it to him and he wiped his eyes and told us to leave the room for few minutes. When he called us back inside, Baba said, let's have an ice cream party. అయితే బాబా కళ్ళంబడి గుస్తాజీని తలుచుకుంటూ ఉంటే బాబా కళ్ళంబడి నీళ్ళు వచ్చేసరికి ఈ రుచి గారి దగ్గర ఎప్పుడో బాబా కోసం ఒక చేతి రుమాలు ఉండేది. ఆ చేతి రుమాలు బాబాకి ఇచ్చాడు ఈ రుచి గారు. ఇచ్చిన తర్వాత బాబా తన కళ్ళు తుడుచుకున్న తర్వాత అందరినీ ఆ రూమ్ లోంచి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరినీ పిలువు అన్నారు ఈ రుచి గారిని, బాబా అనేసరికి అందరినీ పిలిచాడు ఆయన. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చిన్న ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుందాం పదండి అన్నట్ట బాబా వాళ్ళతో. వై డిడ్ బాబా క్రై? ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ అన్ ఎపిసోడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మహమ్మద్. అయితే ఇక్కడ బాబా ఎందుకు కన్నీళ్లు కార్చారు అనే విషయాన్ని కానీ చూస్తే నాకు మహమ్మద్ ప్రవక్త యొక్క జీవితంలో ఒక ఎపిసోడ్ అంటే ఒక అంశం నాకు గుర్తొస్తున్నది. మహమ్మద్ ప్రవక్త యొక్క జీవితంలో జరిగిన నాకు ఒక ఘట్టం గుర్తొస్తుంది.
అంటే ఒక చిన్న ఘట్టం గుర్తొస్తున్నది అని చెప్పేసి ఆయన అంటున్నాడు అనమాట. ఎవరు ఇరుచ్ గారు అంటున్నారు. అంటూ హీ యూస్ టు సే ద సేమ్ థింగ్ దట్ బాబా సేస్. అంటే బాబా చెప్పిన విషయాన్ని కూడా ఇరుచ్ గారు చెప్పేవారట. ట్రూత్ ఈస్ ద వన్ ఇటర్నల్ రియాలిటీ, ఆల్ ఎల్స్ ఈస్ ఇల్యూషన్. సత్యము మాత్రమే, అది సత్యం ఒక్కటే, అది ఒక్కటే శాశ్వతమైన యథార్థం అనట. ఇంకా మిగతాదంతా కూడా అదంతా మిగతాదంతా సత్యము ఒక్కటే శాశ్వతమైన యథార్థము, మిగిలిందంతా కూడా అదంతా మాయా భ్రమ అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట. ఆయన ఇరుచ్ గారు కూడా అదే మాట మాట్లాడుతూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఇరుచ్ గారు కూడా అదే మాట మాట్లాడుతూ ఉండేవారు అని చెప్తూ, యా ఒక్క నిమిషం, ఓ సారీ, ఇరుచ్ గారు కూడా అదే మాట మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతూ his mandali were brought up in that, and Muhammad would tell them, don't get attached to the world, it is just a passing show. అయితే మహమ్మద్ విషయం కూడా చెప్తూ ఇక్కడ ఏమంటున్నారంటే, మహమ్మద్ కూడా బాబా చెప్పినట్టే చెప్పేవారు. ఏమిటి? ట్రూత్ ఇస్ ద వన్ ఇటర్నల్ రియాలిటీ. అంటే సత్యము ఒక్కటే, శాశ్వతమైన వాస్తవ్యము, యథార్థము. సో మిగతాదంతా కూడా మాయా. కాబట్టి దానికి ఆ మాయలో జీవించకండి అని చెప్పేసి ప్రొఫెట్ మహమ్మద్, అంటే మహమ్మద్ ప్రవక్త కూడా తన యొక్క మండలి సభ్యులకి చెప్తూ ఉండేవారు అన్నమాట. ఆ మండలి సభ్యులను కూడా ఆ విధంగానే మహమ్మద్ ప్రవక్త తన యొక్క సహచర్యాన్ని అందించడం జరిగింది. ఈ ప్రపంచంతో బంధనాలు పెంచుకోకండి, ఇది ఒక తాత్కాలికమైన ప్రదర్శన మాత్రమే అని చెప్పేసి. అంటే ఇదంతా కూడా ఒక చిన్న తాత్కాలికమైనదే, మనకు కనిపించేదంతా కూడా తాత్కాలికమైనదే, మనకి అని తాత్కాలికమైన వేడుక మాత్రమే, అంతకు మించి ఇంకేం కాదు, ఇది యథార్థమైన సత్యము కాదు అని చెప్పేసి ఎప్పుడు మహమ్మద్ ప్రవక్త తన యొక్క మండలి సభ్యులతో చెప్తూ ఉండేవారట. బీ కేర్ఫుల్, బీ వేరీ ఆఫ్ క్రియేటింగ్ అటాచ్మెంట్స్, ఇట్ ఈస్ ద కాజ్ ఆఫ్ సఫరింగ్. ఇక్కడ మనం ఒక చిన్న నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు క్రీస్తు యొక్క మండలి సభ్యుల్ని అపోస్టిల్స్ అని అంటారు. అంటే వాళ్ళ యొక్క ఇన్నర్ సర్కిల్ అపోస్టిల్స్ అంటారు. అదే విధంగా బాబా తన యొక్క ఇన్నర్ సర్కిల్ అని పిలిచారు, ఆంతరంగికమైన ఆ మండలి అని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. అదే విధంగా వాళ్ళు మహమ్మద్ ప్రవక్త యొక్క మండలి సభ్యుల్ని సహబా అంటారు. వాళ్ళందరూ కూడా ఆయన నా కంపానియన్స్ ని సహబా అంటారు అన్నమాట. వాళ్ళు ఈ సహబా అనేది అంటే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. వాళ్ళు అంటే ఇప్పుడు బాబాకి ఇంటర్నల్ మండలి, ఎక్స్టర్నల్ మండలి ఎలా ఉందో, వీళ్ళు ఏంటంటే అరబ్ మండలి, నాన్ అరబ్ మండలి అని ఉండేది అనమాట. అప్పుడు ఆ కాలంలో అంటే అరబుల మండలి, నాన్ అరబుల మండలి అనేది ఉండేదన్నమాట, ఈ సహబా అని. అది ఈ మహమ్మద్ ప్రవక్త యొక్క మండలి అన్నమాట. వాళ్ళ యొక్క మండలి ఇది మహమ్మద్ ప్రవక్త యొక్క మండలిని సహబా అంటారన్నమాట. ఈ సహబాలో ఆయన ఈ విధంగా చెప్తూ ఉండేవారు. ఆ సహబాలో చెప్పడం ఏంటంటే, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. బీ వేరీ ఆఫ్ క్రియేటింగ్ అటాచ్మెంట్స్, మీరు బంధనాలు ఏర్పరచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్ ఈస్ ద కాజ్ ఆఫ్ సఫరింగ్, కష్టాలకి, మీ వేదనకి కారణం ఈ బంధనాలే అనేవారు మహమ్మద్ ప్రవక్త. ఎప్పుడూ కూడా మీరు బంధనాలు ఏర్పరచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీ కష్టాలకు కారణం ఈ బంధనాలే అని చెప్పేసి ఎప్పుడూ కూడా మహమ్మద్ ప్రవక్త ఆయన తను ఎప్పుడూ కూడా చెప్తూ ఉండేవారు అన్నమాట. ఆ బంధనాలు ఎడల జాగ్రత్త కలిగి ఉండండి అని. దేర్ వాజ్ వన్ లేడీ who has surrendered to Muhammad, and she had a child, a little boy. She was a Greek, not an Arab. After one of those great wars that were fought, she had some seeking refuge and surrendered to him. He had taken into her harem of the woman Mandali. Her child would play now and again with Muhammad, and she was very fond of little boy who would come running over to him, sit in his lap, and then run away. Back and forth, the child would play that way, and Muhammad would get down on all fours and crawl around playing with the kid on his level, catching him and kissing him. You see how the God-man is most natural.
All the Mandali would notice Muhammad's love for this particular child. They would not say anything, but he knew their thoughts. The mind is so loud. ఆయన ఇది అంటే మనము జనరల్ గా ఇరుచ్ గారు చెప్పిన స్టోరీ ఏమవుతుందంటే, మనకి నార్మల్ గా మనకి బయట తెలిసిన స్టోరీకి ఇరుచ్ గారు చెప్పిన స్టోరీకి చిన్న తేడా ఉంటుంది కొంచెం. కారణం ఏంటంటే ఇరుచ్ గారు ఆయన బాబా దగ్గర నుంచి విన్న స్టోరీస్ ఆయన చెప్పారు. అయితే దీంట్లో మనకి మామూలుగా ఇది బయట జరిగిన స్టోరీ, ఒక చిన్న స్టోరీ ముందు బయట జరిగింది ఒకటి, నేను ఒకటి మీకు మీ ముందుకి పెడదాం అనుకుంటాను. దీంట్లో ఏంటంటే ఒక స్త్రీ ఉంది, ఆవిడ పేరు మరియా అల్ కుతుబియా. మరియా అల్ కుతుబియా అన్నమాట ఈవిడ పేరు. అంటే ఆవిడ అంతకుముందు ఆవిడ పేరు తెలియదు, ఎవరికి తెలియదు. అయితే ఈవిడ ఒక అలెగ్జాండ్రియా అనే ఊర్లో ఈవిడ ఒక స్లేవ్ కింద ఉండేదన్నమాట, అంటే బానిస కింద ఉండేది. ఆ అలెగ్జాండ్రియా గవర్నర్ ఏం చేశారంటే ఈవిడ్ని మహమ్మద్కి ఆయన ఆయన బహుమానంగా ఇచ్చాడు. అంటే ఆ రోజుల్లో బహుమానంగా ఎవరిని ఇస్తామంటే బానిసల్ని ఇస్తూ ఉండేవారు అనమాట. బహుమానంగా ఒక పనివాడిని బహుమానంగా ఇస్తూ ఉండేవారు. ఆ మహమ్మద్ ఈవిడ్ని ఏం చేశారంటే పేరు మార్చి ఇస్లాం స్వీకరింపజేసి ఆవిడ చేత ఈయన ఏం చేశారంటే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు మహమ్మద్. ఈవిడికి ఒక పిల్లవాడు కలిగాడు. ఆ పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో ఆ పిల్లవాడు ఏమయ్యాడంటే చనిపోయాడు అనమాట. ఇప్పుడు ఇది చెప్తున్న సేమ్ స్టోరీ. ఇక్కడ మనకేంటంటే ఆయన ఈవిడ గ్రీక్ అని రాశాడు, ఈయన ఇరుచ్ గారు గ్రీక్ అన్నారు. మనకి అలెగ్జాండ్రియా అంటే ఆ రోజుల్లో అలెగ్జాండ్రియా గ్రీక్ దీంట్లో ఉండేదన్నమాట. దాంట్లో అంటే ఈజిప్షియన్ అలెగ్జాండ్రియా ఆల్మోస్ట్ ఆ గ్రీక్ తాలూకు దీంట్లో ఉండేది, వాళ్ళ తాలూకు సామంతులుగా ఉండేవారు అనమాట. సో అందుకని ఆ విధంగా చెప్పి ఉండొచ్చు కాక. సో ఇది జరిగిన అదే యాక్చువల్లీ ఇది హిస్టారికల్ గా దాని తాలూకు స్టోరీ ఇది. అయితే ఈయన ఇరుచ్ గారు అండం ఏంటంటే మహమ్మద్ గారి దగ్గర, మహమ్మద్ ప్రవక్త దగ్గర ఒక లేడీ ఆయనకి సమర్పణ అయిపోయింది, ఒక స్త్రీ. ఆవిడకు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆవిడ గ్రీక్ దేశస్తురాలు, అరబ్ దేశస్తురాలు కాదు. అందుకనే నేను ఇందాక చెప్పాను మండలి సభ్యుల్ని సాహబా అంటారు. ఆ సాహెబాలో నాన్ అరబ్ సాహెబాలు ఉంటారు. అంటే అరేబియన్ సాహెబా, అరేబియన్ మండలి, నాన్ అరేబియన్ మండలి అన్నమాట. వాళ్ళకి వీళ్ళని క్లోజ్ ఈ సాహెబా అని మనం వీళ్ళందరినీ కంపానియన్స్ అన్నమాట. వీళ్ళందరూ కూడా ప్రొఫెట్ మహమ్మద్ యొక్క కంపానియన్స్ అన్నమాట. వీళ్ళందరూ కూడా దాన్ని మనం గ్రహించవచ్చు. ఈ సహబా ఏం చేసేవారంటే దాంట్లో ఆవిడ మహమ్మద్ కి అంకితం అయిపోయింది. మహమ్మద్ కి ఆవిడ బానిసగా వచ్చి ఆ మహమ్మద్ కి బహుమానంగా ఇవ్వబడింది. ఆయనకి సమర్పణ అయిపోయిన తర్వాత ఆవిడకి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆవిడ మహమ్మద్ ప్రవక్త యొక్క హారంలో తీసుకోబడింది. హారం అంటే అంతఃపుర స్త్రీలు అని అర్థం అనమాట. మన అంతఃపురం స్త్రీలు అంటాం కదా మనం, ఆ జనానా అంటాం మనం. అది ఇస్లాం భాషలో జనానా అంటాం. ఆ జనానాలోకి స్వీకరించబడింది అనమాట ఈవిడ. స్వీకరించబడిన తర్వాత ఈవిడ పిల్లవాడితో మహమ్మద్ ప్రవక్త రోజు ఆడుకుంటూ ఉండేవారట. ఆయన ఎంతలాగా ఆడుకుండేవారట అంటే ప్రతిరోజు కూడా మహమ్మద్ ప్రవక్త వీళ్ళ ఇంటికి వచ్చారు. ఇందాక మనం చెప్పాం మరియా అల్ కుతుబియా అనమాట ఆవిడ పేరు. ఆవిడ యొక్క అంతఃపురానికి రోజు వచ్చి ఆయన రోజు ఆడుకుంటూ ఉండేవారు. ఆయన ఆ అబ్బాయితో అనుబంధం చాలా ఎక్కువగా పెంచుకుంటున్నాడు అని ఈయన చుట్టూ ఉన్న మిగతా మండలి సభ్యులంటే మిగతా ఈ సాహెబా సభ్యులందరూ కూడా, అరబ్ సాహెబా సభ్యులు, నాన్ అరబ్ సాహెబా సభ్యులు, వీళ్ళిద్దరూ కూడా రోజు అనుకుంటూ ఉండేవారు అనమాట. సో ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త యొక్క ప్రేమ, ఈ పిల్లవాడి ఎడల మహమ్మద్ ప్రవక్త యొక్క ప్రేమ వాళ్ళు రోజు కూడా తలుచుకుంటూ ఉండేవారు. కానీ వాళ్ళు ఏమి చెప్పేవారు కాదు. కానీ వాళ్ళ మనసులు ఆయనకు తెలియవా, అవతారుడికి తెలుస్తాయి కదా. వాళ్ళ మనసులో ఆయన అంటారనమాట, ఇరుచ్ గారు అంటారు, ఆ మనస్సు ఎంత గట్టిగా మాట్లాడుతుందంటే ప్రవక్తకి వాళ్ళు అనుకున్న వెంటనే వినిపించేస్తుందిట. ఎందుకంటే మాట కన్నా గట్టిగా వినిపిస్తుంది అని అంటారు ఒక చోట ఇరుచ్ గారు. అంటే మా మనసులో ఉన్న ఆలోచనలు ద మైండ్ వాజ్ సో లౌడ్, అంటే అది ఎంత గట్టిగా మనసు ఎంత గట్టిగా మాట్లాడుతుందంటే అవతారుడికి మా మనసులో ఆలోచన రావడం ఆలస్యం వెంటనే అర్థమైపోతుంది అనమాట ఆయనకి. ఆయన అంటూ ఉంటాడు ఆ మాట. సో అలా జరిగింది. One day there was a lot of ruckus in the house among the women, and Muhammad heard this and asked what has happened. He was told that the little child has died.
He was just 3 or 4 years old. Naturally, his mother was so despondent and sad, and she did not know what to do. అయితే ఈ ఒకరోజు ఏమైందంటే అందరూ కూడా ఇంట్లో ఇటు అటు పాపం తిరిగేస్తున్నారనమాట. వాళ్ళు ఇంట్లో ఇంట్లో తిరిగేస్తున్నారనమాట. ఆ స్త్రీలందరూ కూడా ఇటు అటు తిరిగేస్తున్నారు. వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఏమైంది అని చెప్పేసి మహమ్మద్ ప్రవక్త ఆ స్త్రీలందరినీ, అంతఃపురంలో తిరుగుతున్న స్త్రీలందరినీ అడిగారు. అడిగిన వెంటనే అప్పుడు ఆ పిల్లవాడు 2 ఏళ్ళో 3 ఏళ్ళో పిల్లవాడో వాడు మొత్తానికి ఆయన ప్రాణం వదిలేశాడు. ఆ పిల్లవాడు ఏదో జబ్బు చేసి ప్రాణం వదిలేశాడు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారట. ఆ ఆ ఆ ఆ తల్లి మొత్తం దుఃఖితమైపోయిందనమాట. పూర్తిగా చాలా విచారంలో మునిగిపోయి దుఃఖితమైపోయింది పూర్తిగా. ఎవరు? ఆ తల్లి. ఆ తల్లి ఆ విధంగా ఉండేసరికి ద ఓన్లీ థింగ్ షీ కుడ్ థింక్ ఆఫ్ వాస్ టు బ్రింగ్ ద డెడ్ చైల్డ్ టు ద మహమ్మద్. ఆవిడ ఒకే ఒక్కటి ఆలోచించింది అనమాట. ఏంటంటే ఆ స్త్రీ ఆ పిల్లవాడి యొక్క ఆ దేహాన్ని, ఆ మృతదేహాన్ని మహమ్మద్ దగ్గరికి తీసుకురావడం ఒక్కటే ఆలోచించింది. హీ లిఫ్టెడ్ ద చైల్డ్ ఫ్రమ్ హర్ ఆర్మ్స్ and gently laid him on his lap as he had done when the child was alive and carefree. అంటే ఎప్పుడైతే ఆ పిల్లవాడి మృతదేహాన్ని తీసుకొచ్చి మహమ్మద్ ఎదురుగుండా పెట్టింది ఆవిడ, అదొక్కటే ఆవిడ చేయగలిగింది. ఇంకా అంతకుమించి ఏం చేయలేకపోయింది. మహమ్మద్ ఏం చేశారంటే ఆ పిల్లవాడు జీవించి ఉండగా తాను ఏ విధంగా ఎత్తుకొని ఆడించేవాడో ఆ పిల్లవాడిని, అదే విధంగా ప్రవక్త ఆయన ఏం చేశాడంటే ఆ పిల్లవాడి యొక్క మృతదేహాన్ని ఆ విధంగానే ఎత్తుకుని ఆ విధంగా ముద్దులాడుతున్నాడు అనమాట. ఆల్ ద మండలి సీటెడ్ అరౌండ్ హిమ్ అండ్ దే వర్ వాచింగ్ మహమ్మద్ యాజ్ హి లుక్డ్ ఎట్ ద చైల్డ్. ఆ మండలి మొత్తం ఈ మహమ్మద్ చుట్టూనే ఉన్నారు, ఆయన చుట్టూనే ఉన్నారు. ఈ పిల్లవాడి మృతదేహంతో మహమ్మద్ ప్రవక్త ఏ విధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారన్నమాట. His eyes began to water and few tears fell from his eyes onto the cheek of the child. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ప్రవక్త యొక్క కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన కళ్ళల్లోంచి జాలువారిన కన్నీళ్లు ఆ పిల్లవాడి మృతదేహం యొక్క బుగ్గలపై పడిందనమాట. ఆ బుగ్గలపై పడిందనమాట అది. The Mandali noticed this and thought he was always telling us not to be attached to anybody or anything. And here he is so attached to the child that he had shed tears. ఇందాకలే చెప్పారు కదా మొహమ్మద్ ప్రారంభంలో ఇప్పుడు ఏం చెప్తూ ఉండేవారు, ఈ ప్రపంచంలో అత్యంత అంటే ఉండేది శాశ్వతమైనది ఏంటంటే ఒక సత్యము మాత్రమే శాశ్వతమైనది, మిగిలిందంతా భ్రమ అని చెప్పేసి మహమ్మద్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు. కాబట్టి మీరు దేనితోనూ అనుబంధం పెంచుకోకండి, ఎప్పుడైతే అనుబంధం పెంచుకున్నారో మీరు కష్టాలకు గురవుతారని చెప్తూ ఉండేవాడు. అలాంటి మహమ్మద్ అన్ని అంత గొప్పగా చెప్పే మహమ్మద్ ఏం చేస్తున్నారంటే ఆయన పిల్లవాడు చనిపోయిన వెంటనే ఆ పిల్లవాడితో అనుబంధం పెంచుకుని కళ్ళంబడి నీరు కారుస్తున్నారే అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నట్టు మనసులో. ఆ మనసులో ఆయనకి పరమాత్ముడికి తెలియదా? ఆయన ఏమంటున్నట్ట, దట్ ఈస్ ద ప్లే ఆఫ్ ద మైండ్. ఆ మనసు అలా ఆడుకుంటుంది, ఆ మనసు అలా ఆడుతూ ఉంటుంది, టాట ఆడుతూ ఉంటుందిట. అండ్ బట్ మహమ్మద్ ఇన్ ద మీన్ టైమ్ లిఫ్టెడ్ ద చైల్డ్ అప్ అండ్ హ్యాండెడ్ హిమ్ బ్యాక్ టు హిస్ మదర్. ఆ సమయంలో మహమ్మద్ ఏం చేశారట, మెల్లిగా ఆ పిల్లవాడి యొక్క మృతదేహాన్ని బయటికి తీసి మళ్ళీ అతని తల్లికి ఇచ్చేశారు. Then he told his close ones to attend to the last rites and dispose of the body. ఆయన ఏం చేశారంటే పిల్లవాడి యొక్క అంత్యక్రియలకు అందరూ వెళ్ళి హాజరవ్వండి అని చెప్పేసి ఆయన చెప్పారట. దాన్ని శరీరాన్ని ముందు శరీరాన్ని దాన్ని సమాధి చెయ్యండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. A week went by and then one day while he was sitting with his mandali, he remembered the child. ఒక వారం గడిచిన తర్వాత తన చుట్టూ మండలి వారందరి దగ్గర మళ్ళీ అందరూ మండలి అంతా కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఆ పిల్లవాడి యొక్క స్మృతి ఒక్కసారి మళ్ళీ కలిగిందనమాట. ఆయన జ్ఞాపకం ఒక్కసారి కలిగింది. రిమెంబర్ హౌ హీ వుడ్ ప్లే రన్నింగ్ హియర్ అండ్ దేర్. ఆయన మహమ్మద్ అనుకుంటున్నట్ట, చూసారా ఆ రోజు వీడు ఇక్కడే మన ముందే ఇలా ఆడుతూ పాడుతూ తిరిగేసి ఇక్కడ ఉన్నప్పుడు నా చేతుల్లోకి వచ్చేవాడు కదా అని అనుకున్నట్ట ఆయన. హౌ హీ డిలైటెడ్ మై హార్ట్. నా హృదయం ఎంత రంజింపజేశాడు ఆ అబ్బాయి అని చెప్పేసి అంటున్నారు. డోంట్ వి మిస్ హిమ్. ఇతన్ని మనం ఖచ్చితంగా, అతను మనకు లేని లోటు కనిపిస్తున్నది కదా
అని అన్నారు మొహమ్మద్. చూడండి అంత అంటే ఆయన లేని లోటు, ఆ అబ్బాయి లేని లోటు కనిపిస్తున్నది కదా, ఆ లోటు కనిపిస్తున్నది కదా అని అన్నారట. మొహమ్మద్ అన్నారట. ఎస్ రిప్లైడ్ వన్ ఆఫ్ హిస్ మండలి. అవును అని ఆ సహబాలో ఉన్న ఒక అతను ఏం చెప్పాడంటే, అవును అవును అని చెప్పేసి సమాధానం ఇచ్చాడు అనమాట. దెన్ we could see your love for the child. We noticed how sad you felt, how you took him on your lap and you shed tears. అయితే అతను ఈ విధంగా అన్నట్టు, ఆ మండలి సభ్యుడు, మహమ్మద్ యొక్క మండలి సభ్యుడు ఈ విధంగా అన్నట్టు. ఏమన్నాడు? మీకు ఆ పిల్లవాడి యందున్న ప్రేమని మేము చూసాం. ఆ పిల్లవాడి మీ ఆ పిల్లవాడు చనిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారో మేము అది కూడా చూసాం. మీరు పిల్లవాడు కోసం మీ ఆ ఒళ్ళో మీ పిల్లవాడి శరీరంపై మీ కళ్ళ వెంబడ జాలువారిన కన్నీటిని కూడా మేము చూసాము అని అన్నట్ట మండలి సభ్యుడు. అనేసరికి మహమ్మద్ రిప్లైడ్, అప్పుడు మహమ్మద్ ఈ విధంగా సమాధానం ఇచ్చేట. డోంట్ థింక్ ఇట్ వాస్ మై అటాచ్మెంట్ టు ద చైల్డ్ దట్ మేడ్ మీ షెడ్ టియర్స్. ఎప్పుడు ఆ పిల్లవాడితో ఉన్న బంధనం కారణంగా నేను అతని గురించి కన్నీళ్లు పెట్టాను అని మాత్రం మీరు ఎప్పుడు భావించవద్దు అన్నట్టు మహమ్మద్. అని ఏమంటారంటే, ఐ నో వాట్ వాస్ ట్రాన్స్పైర్డ్ ఇన్ యువర్ మైండ్స్. నాకు తెలుసు మీ మనసులో ఏ భావం మీ మనసులో మెదిలిందో నేను చెప్పగలను అని. ఏ భావం మెదిలింది? ఆయన సత్యం, మీరు దేనికి బంధనాలు పెంచుకోకండి, బంధనాలు పెంచుకుంటే మీరు కష్టాలు అనుభవిస్తారని చెప్పినవాడు ఆయన బంధనంలో ఇరుక్కుని కళ్ళంబడి నీళ్లు గారుస్తున్నాడు అనే భావం కలిగింది కదా వాళ్ళకి. అది అని అంటున్నారు. మీ మనసులో ఏ భావం కలిగిందో నాకు తెలుసు. యూ వర్ ఎఫెక్టెడ్ బై సీయింగ్ మీ షెడ్ టియర్స్. మీరు 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 నాతో అంటే నేను కళ్ళంబడి నీళ్లు కార్చేసరికి మీకేమైందంటే మీరు కొంచెం అదే నిజం అనుకుంటున్నారు, ప్రభావితం అయ్యారు. నా కళ్ళల్లో నీరు చూసి మీరు ప్రభావితం అయ్యారు అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ మై అటాచ్మెంట్ టు ద చైల్డ్. ఇట్ వాస్ ఇన్ హిస్ లాట్ టు బి బ్లెస్డ్ బై మై టియర్స్. అక్కడ చూడండి ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే, అది నాకు ఆ పిల్లవాడితో ఉన్న అనుబంధం కాదు సుమా. ఆ పిల్లవాడికి నాకు ఉన్న బంధం కాదు అక్కడ ముఖ్యం. అక్కడ ఏంటంటే ఆ పిల్లవాడి భాగ్యంలో, అంటే అతను విధిలో రాసింది, ఆ పిల్లవాడి విధిలో ఆ భాగ్యంలో రాసింది, అంటే అదృష్టం అతని యోగంలో ఉందిట. ఆ పిల్లవాడి యోగంలో నా యొక్క కన్నీటి చేత ఆశీర్వదింపబడాలనే భాగ్యం అతనికి రాసుందిట. అది అన్నిటికన్నా ముఖ్యమైన అంశం. అంటే ఆ అవతారుడు మన కోసం కన్నీరు కారిస్తే ఆ కన్నీటి చే ఆశీర్వదింపబడే భాగ్యం మనకు ఉంది అని అర్థం, మన విధిలో రాసిందని అర్థం అనమాట. అది మన అదృష్టం. అది అంటున్నాడు మొహమ్మద్, అంటున్నారు ఆ పిల్లవాడి భాగ్యంలో, అతని యొక్క భాగ్యంలో నా కన్నీటిచే ఆశీర్వదింపబడే అతనికి భాగ్యం రాసుంది, అతనికి అదృష్టం ఉందిట. ఇట్ వాస్ ఇన్ హిస్ ఫేట్ దట్ ఎ ఫ్యూ టియర్స్ ఫ్రమ్ ది ఏన్షియంట్ వన్ షుడ్ ఫాల్ ఆన్ హిస్ డెడ్ బాడీ. ఆయన యొక్క ఆ అదృష్టంలో ఆ ఆ సనాతనుడి కన్నీటి నుంచి కార్చిన ఆ కన్నీటి చుక్కలు, ఆ సనాతనుడి కన్నీటి నుంచి వచ్చిన కన్నీటి చుక్కలు అతని యొక్క మృత శరీరంపై పడే భాగ్యం ఉంది అతనికి, ఆ పిల్లవాడికి. అందుకనే ఆ సనాతనుడు కన్నీరు కార్చి తన కన్నీటి చుక్కలను ఆ శరీరంపై విడిచాడు. ద టీయర్స్ వేర్ ఇన్ హిస్ లాట్. ఆ కన్నీటి చుక్కలు అతని యొక్క భాగ్యంలో ఉన్నాయి, ఆయన అదృష్టంలో ఆ కన్నీటి చుక్కలు రాసున్నాయి, అతని యోగంలో రాసున్నాయి. అయ్యా కన్నీటి చుక్కలని నేను, దట్ మచ్ అండ్ నో మోర్, అంతే తప్ప ఇంకేమీ కాదు అని మొహమ్మద్ చాలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇది బాబా వీళ్ళకి చెప్తే ఈరోజు గారు అప్పుడు బాబా చెప్పిన స్టోరీని మళ్ళీ ఈ యాత్రికులందరికీ వివరిస్తూ ఉన్నారనమాట. సో ఇవాళ ఇక్కడ ఆపుదాం, తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా సుబ్రహ్మణ్యం గారు. అవతార్ మెహర్ బాబాకి జై. మనందరం హృదయాంతరాల్లోంచి కొద్ది క్షణాలు మౌనంగా ఉందామండి. తర్వాత నాగలక్ష్మి గారు హారతి పాడతారు. అవతార్ మెహర్ బాబాకి జై.